ఓకే అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టారుగా. జీవైఎఫ్ అంటే ఏంటి? స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. ఇండియా డెవలప్ కాకపోవడానికి గల కారణాల్లో ఒక కారణం సోషల్ ఇన్ఈక్వాలిటీస్. సో స్టూడెంట్స్ వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశాం. సో మా ఆర్గనైజేషన్ ఏంటంటే చదువుకునే పిల్లలకి, చదువుకునే శక్తి లేని చదువుకోగల పిల్లలకి చదువు చెప్పించాలి. ఓకే, నేను చేయగలిగింది. స్టూడెంట్స్ అందరూ కలిసి స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ పేరేంటి మర్చిపోయాను. ఓకే, గుర్తుందన్నమాట. అయితే సేవే మా ముఖ్య ఉద్దేశం, ఇంకేమీ కాదు. దీంట్లో కులాలకి, మతాలకి, రాజకీయాలకి దేనికి చోటు లేదు. అన్ని అసమానతల్ని పక్కన పెట్టి స్టూడెంట్స్ మీద వచ్చి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ మీద ఫైట్ చేద్దాం అన్న ఉద్దేశంతో మొదలైంది. బాగా ఫాలో అవుతున్నారు నన్ను. ఊర్లో ఉన్న పండగ సందర్భంగా కొంతమంది రాలేకపోయారు, మిగతా వాళ్ళందరూ వచ్చారు. సో ప్రింట్ మీడియా కూడా ఆహ్వానం. అండ్ కిరణ్ మా గుడ్ మార్నింగ్ అన్న. నా పేరు బద్రి సత్యనారాయణ అమ్మ. ఇక్కడ ఉన్నాయి ఎవరు తెలుసా? ఈయన పేరు ఎన్ఐటి శ్రీరామ సుబ్బారావు గారు. ఈయన మన విజయవాడ మొట్టమొదటిసారిగా ఐటీ కంపెనీ యొక్క పెట్టిన ఎండి. ఈయన దాదాపు పెద్ద పెద్ద కంపెనీ అన్నింటిలోనూ జాబ్ చేసి వచ్చాడు. ఈయన ప్రస్తుతం విజయవాడ వచ్చే స్థాయికి ఏంటి ఒక నెలకి, కానీ అక్కడ వదులుకుని మన విజయవాడని ఐటీ పరంగా డెవలప్ చేద్దామని ఉద్దేశంతో వచ్చారు ఈయన. సో ఈయనకి మన మేలు కలగాలని కోరుతూ, ఈయన కంపెనీ బాగా డెవలప్ అవ్వాలని కోరుతూ మన ఈ కార్యక్రమం ఇవాళ స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరూ చదువుకుంటున్నారు కదా. You never know how your love began. You never know how to worship the game until you know to love yourself. Love is all you love yourself. Come on. One way జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది తెలియదు అన్న ఆగదే మరి సాగిపోయే ప్రయాణం. తండ్రే లాంటిది కాదుగా ఇది, ఎన్నో ఎన్నో మలుపులున్నది, దిగుడు దిగుడు చూసుకోనిది అడుగు తీసే ప్రవాహం. ఈ దారిలో నవ్వు చిలకరించే మల్లె పువ్వులెన్నో, తీయగానే నిన్ను గాయపరిచే తేనె తీగలెన్నో. ఎంత వింతని తెలుసుకో ప్రపంచం.